నెల 27న జరగనున్న మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం వేములవాడ నియోజకవర్గ ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఆది శ్రీనివాస్ గారి మార్గదర్శకత్వంలో కొనసాగిస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు తన గెలుపుకి సహాయపడతాయని తెలిపారు. విద్యా సంస్థలపై తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ ఎప్పుడు మోసం చేయలేదని స్పష్టం చేశారు. వేములవాడలో 80% ఓట్లతో మొదటి స్థానంలో వచ్చేలా చూడాలని కోరారు. భీమార్ అదేవిధంగా సంఘాలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా వేదిక మీదకి వచ్చిన పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు, గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ సుమారుగా 800 మంది కార్యకర్తలు వితిన్ వన్ డే ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్గా ఈ ప్రోగ్రాం జరిగింది. దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా మనకున్న ఈ వేములవాడ పరిధిలోని మండలాలు, బూతులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా మరి మన పట్టభద్రుల దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా ఉద్యోగాలకి మరి రూపకల్పన జరగడం జరిగింది. అవన్నీ కూడా సూచిస్తూ అలాగే మరి అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి యొక్క దీన్ని కూడా చెప్తూ రాబోయే ఎన్నికల్లో మరి 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మరి ముఖ్యంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎన్నో మరి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది తూచా తప్పకుండా జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారితో మరి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి ఏదైతే గతంలో మరి జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుకగా విపక్షంలో ఉండి మనం కొన్ని చేసుకోలేకపోయాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మనం ఖచ్చితంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు. కాబట్టి నిరుద్యోగులు, ఉద్యోగులు ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అయినా నాకు మద్దతు ఇవ్వాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని పట్టభద్రులందరికీ కూడా, ఓటర్ మాసీలందరికీ కూడా పేరు పేరున నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వేములవాడ నియోజకవర్గ స్థాయి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పట్టభద్రులందరినీ స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పెద్ద నరేందర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పొన్న ప్రభాకర్ గారు, గౌరవ శ్రీధరబాబు గారి సహకారం ఉందనేటువంటి మాటను పట్టభద్రులకు చెబుతూ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టభద్రులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసలు డిఎస్సి అనేదే లేదు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగితే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిఎస్సి నిర్వహించిన తీరును గమనించమని కోరుతుంది. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే గౌరవ వేతనాన్ని ఇవ్వాలని చెప్పి ఇస్తున్న తీరును, కష్టాల్లో ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ 10 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 కూడా ఇవ్వలేని సందర్భం అయితే మేము 10 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించే సమయం, ఆశీర్వించే సమయం, మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే సమయం, నరేందర్ రెడ్డి గారికి వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క మొదటి ఓటును నరేందర్ రెడ్డి గారికి వేయమని కోరుతున్నాను.